పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు. ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది. నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి వాటి మీద వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విజయం కొనసాగుతుంది. రెండో విషయం, అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటది? ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను. ఆన్ రికార్డ్ గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకెందుకు ఉంటది? నేను ఎమ్మెల్యేని, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో ఆన్ రికార్డ్ మాట్లాడాలి, ఆఫ్ ది రికార్డ్ ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండదు. సార్, అసెంబ్లీ 0 hour లో 80 కోట్లని అసిస్టెంట్ పై 80 కోట్లని చెప్పారని, ఇక్కడ 39 కోట్లని చెప్పారని చెప్పేసి ఆయన. నేను ఏ విధంగా 80 కోట్లు అన్నానో, ఏ విధంగా 37 కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను. దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి నేను మాట్లాడిన దాని మీద. ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. గెలిచాక ఒంటెద్దు పోగొడుతో మీరు వ్యవహరిస్తున్నారని, తెదేపా కార్యకర్తల బాగోగులు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఒకటి, ఇప్పుడు ఒంటెద్దు పోకడలు అన్నవి లేనే లేవు, సమస్య లేదు. రెండవది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత. నా తెలుగుదేశం పార్టీ మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత. ఒంటెద్దు పోకడలన్నీ ఏం లేదు. ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంత ముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అన్న విషయాన్ని చర్చించినాం. ఆ ప్రకారంగానే చేస్తున్నాం. ఇప్పుడు విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు అంటే, ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు ఉన్నాయి. జనసేనలో, బీజేపీలో 2 వర్గాలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు కూడా దానికి 5 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు, కష్టపడి నన్ను గెలిపించినారు. అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా? నేనంటాను, అందరూ నాకు కావాలి, అందరూ కార్యకర్తలకు చేయాలి, అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను. ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు, నేను చెప్పిందే నడవాలా అంటాడు. ఒంటెద్దు పోకడు ఎవరిది? ఆయనదే నాదే? ఆయనది ఒంటెద్దు పోకడు. ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా? నాకందరూ కావాలా. నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి, అందరు లీడర్లు కావాలి, జనసేన లీడర్స్ కావాలి, బీజేపీ కూడా కావాలి. అందరి పట్ల నేను గెలిచాను. అందరూ సహకరిస్తే, అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను. మరి నేనెందుకు ఒక వర్గం వైపున వెళ్తాను? వర్గాలు కడుతుంది ఆయన కానీ నేను కాదు కదా. ఒంటెద్దు పోకడ ఆయనది కదా, నాది కాదు కదా. నాది ఏ విధంగా ఒంటెద్దు పోకడ చెప్పాలి కదా. మరి అంటే గతంలో మీరు చెప్పినారు కదా సార్, ఎలక్షన్ లో వచ్చిన తర్వాత నేను 10%, మీరు 90%, ఆదంలో అన్ని రాజకీయాలు మీ ఇంటి నుండి నడుస్తాయి. ఇప్పుడు అది జరుగుతుంది అంటున్నారా? మీ అందరూ ఇప్పుడు చెప్తున్నాను, కూటమి ఇల్లుది. ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు. ఇంకో నా ఉద్దేశం కూటమి ఇల్లు. కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మిగతా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెబుతాను, నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని. ఇప్పటికీ నేను 10% మాత్రమే నా గురించి ఆలోచన చేస్తాను. 90% నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. రెండో ఆలోచన లేదు. తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు, మమ్మల్ని రావద్దు కూడా అంటున్నారు.
మాకు ఏ విధంగా సాయం చేయడం లేదు అంటున్నారు సార్. అంటే ఎలక్షన్ల ముందు మీరు ఒకసారి- కార్యకర్తలు అయితే ఒకసారి- percentage తక్కువ ఉంది, కానీ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా బీజేపీ కార్యకర్తలకి నాయకులకే సహకరిస్తున్నారు. 100% ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య ఎక్కువ. అందువల్లే నేను మళ్ళీ చెప్తాను, మేము ఏదైతే లబ్ధి పొందా ఆ లిస్టులు ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ 2 నెలల్లో జరగాల్సిన, నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి, ప్రజలకు కాదు కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాలి. నేను కార్యకర్తలు దయచేసి రండి, మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్ గా పెట్టి చూపిస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా చాలా మంది సర్క్యులేట్ చేసుకున్నారు, వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు. దాంట్లో భారతీయ జనతా పార్టీలో సమస్య, జనసేన పార్టీ లేదు. కేవలం ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటెద్దు పోకడం వల్ల ఇంత ఆలస్యమైంది. ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 2 నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం ఆయన ఒంటెద్దు పోకడం వల్లే తప్ప, ఆయన అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప, మేము ఎప్పుడు ఓపెన్ గానే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం. అంతెందుకు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లలో 70% సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినాను. ఇది ఆన్ రికార్డు. నేను దీన్ని మార్చేది లేదు, దీన్ని అబద్ధాలు చెప్పాల్సిన కూడా ఏమీ లేదు. సార్ అఫీషియల్ అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు ఇంటిమేషన్ లేకుండా కనీసం పిఏ ద్వారా మెసేజ్ పంపించుంటే మేము వచ్చేవాడిని అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్లేదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరే. నార్మల్ గా ఏంటంటే అప్పుడు గాని ఇప్పుడు గాని మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం, ఓ మెసేజ్ రూపంలోనో వాట్సాప్ రూపంలో ఇంటిమేట్ చేస్తాం. ఆయన ఇంకా బాగా ఇంటిమేట్ చేయాలనే కోరిక ఉంటే తప్పనిసరిగా ఈ రోజు రేపటి నుంచే ఒక సపరేట్ గా పిఏని పెట్టి ఆయనకి కానీ మిగతా లీడర్లకు కూడా ఇంటిమేట్ చేస్తాయి. ఎవరు నాకు ఆ కంప్లైంట్ ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఇంటిమేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను.